November 26, 2008. A date. Well, time now for a look at our main headlines this evening. Police say the hotel siege in the city. Indian officials believe one. అసలు తహూర్ హుస్సేన్ రానా ఎవరు? యుఎస్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కి ఎందుకు ఇతను హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఈ తహూర్ హుస్సేన్ రానాకి 2008 లో ముంబైలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ కి సంబంధం ఏంటి? ఇవన్నీ వీడియోలు తెలుసుకుందాం. ఇంక మొదలెడదామా? ఇతను పుట్టింది పాకిస్తాన్ 12 Jan 1961లో. ఇతను పాకిస్తాన్ లో మిలిటరీలో డాక్టర్ కింద వర్క్ చేసేవారు. ఆ తర్వాత కెనడాకి షిఫ్ట్ అయ్యారు. తర్వాత ఇతను కెనడా సిటిజన్షిప్ తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇతను యుఎస్ షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అనే ఒక సర్వీస్ స్టార్ట్ చేశారు. ఇతని ఫ్రెండ్ డేవిడ్ హెడ్లే. ఇతను పాకిస్తాన్ అమెరికన్. వాడేమో పాకిస్తాన్ కెనడియన్, వీడేమో పాకిస్తాన్ అమెరికన్. సరిపోరు ఇద్దరు దొందు కింద. ఈ డేవిడ్ రానా ఇమిగ్రేషన్ సర్వీస్ ని వాడుకుని ఇండియాకి వచ్చి ఈ 2008 అటాక్ ప్లాన్ చేసుకున్నాడు. అండ్ ఈ డేవిడ్ ప్లాన్ మొత్తం రానాకు ముందే తెలుసు. డేవిడ్ రానాకు మొత్తం ప్లాన్ చెప్పి ఈ 2008 అటాక్ లో ఈ ఇమిగ్రేషన్ సర్వీస్ ద్వారా చాలా హెల్ప్ తీసుకున్నారు. లైక్ గన్స్, గ్రానైట్స్ ఈ ఇమిగ్రేషన్ సర్వీస్ ద్వారా అక్రమంగా తరలించారు. ఈ అటాక్ లో ఇటువంటి హెల్ప్స్ అన్ని ఈ ఇమిగ్రేషన్ సర్వీస్ ద్వారా జరిగినాయి. ఒకవేళ మీకు 2008 ముంబై టెర్రరిస్ట్ అటాక్ గురించి తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. ఇతను ఇలా కంటిన్యూస్ గా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ సపోర్ట్ చేయడం వల్ల 2009 లో యుఎస్ గవర్నమెంట్ ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను యుఎస్ గవర్నమెంట్ 14 years జైల్లో పెట్టింది. 2008 లో మన ఇండియన్ గవర్నమెంట్ ఇతని మీద యాక్షన్ తీసుకోవడానికి ఇతనికి ఈ అటాక్ కి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయింది. తర్వాత కొన్ని సాలిడ్ ప్రూఫ్స్ బయటపడ్డాయి. సో 2020 లో ఇతను మాకు హ్యాండ్ ఓవర్ చేయమని ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసింది. ఇలా ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టగా యుఎస్ లో ఉన్నారా నేను ఆల్రెడీ 14 years ఆఫ్ ప్రిజన్ అనుభవించాను కదా, నేను మళ్ళీ ఎందుకు శిక్షణ అనుభవించాలని చెప్పి కోర్టులో రివర్స్ లో కేసు వేశారు. ఆ వాదనలో యుఎస్ గవర్నమెంట్ కోర్టు ఏం చెప్పిందంటే, నీకు ఆల్రెడీ వేసిన 14 years ఆఫ్ ప్రిజన్ నువ్వు కేవలం టెర్రరిస్ట్ గ్రూప్ సపోర్ట్ చేయడం వల్ల, కానీ ఇండియాలో జరిగిన 2008 అటాక్ కి మేము వేసిన 6 కి సంబంధం లేదు. అలా యుఎస్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కి April 10, 2025 ఈ రానాని అప్పగించడం జరిగింది. ప్రెజెంట్ ఇతను టాప్ యాంటీ టెర్రరిస్ట్ ఏజెన్సీ NIA కస్టడీలో తీసుకున్నారు. సో ఇతని మీద UAPP అండ్ IPC సెక్షన్ ప్రకారం సో ఇతని మీద టెర్రరిజం లో పాల్గొన్నందుకు, టెర్రరిజం సపోర్ట్ చేసినందుకు, మర్డర్ చేయడానికి సపోర్ట్ చేసినందుకు ఈ 3 విషయాలపైన NIA ఇతని మీద విచారిస్తుంది. 2008 లో ముంబైలో జరిగిన అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి జస్టిస్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ వీడియోకి ఇంతే. జై హింద్.